ఒక ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటిన్యూ చేయవలసిన మినిమం ఇంగిత జ్ఞానం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, పొలిటికల్ వ్యవహారం కూడా తెలియకుండా ఏమీ అనుభవ శూన్యుడైన మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన మలాన సర్వనాశనం అయిపోయారు అధ్యక్ష. కాంట్రాక్టర్సే కాదు, బెనిఫిషరీస్ మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఇల్లు కావాలి, ఎప్పుడు వస్తుందా ఇల్లు అనుకున్న వాళ్ళకి కూడా ఇల్లు లేనటువంటి పరిస్థితి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు సమయంలో ఏదైతే ఇళ్ళకి టోటల్ గా ఎవరెవరికి ఇల్లు ఇవ్వాలో అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. వాళ్ళకి టెక్నికల్ గా కూడా అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. మీరు అప్పుడే బెల్ కొట్టేస్తారు. అప్పుడే బెల్ అంటే 25 మంది. అరే 1 అవర్ ఇందాక పర్మిషన్ తీసుకున్నాను అధ్యక్ష. ఇంకా మొదలు పెట్టలేదు. 25 మంది ఉన్నారు. 1 అవర్ చెప్పారు అధ్యక్ష. 1 అవర్ మీకు కాదు. అరే బాబు 25 మంది ఉన్నారు. 1% కూడా కంప్లీట్ కాలా. అయితే కుదరదు. ఇంకా 25 మందికి 1 అవర్ లో కంప్లీట్ చేయాలన్నారు. 1 అవర్ మీకు ఇవ్వలేదు రాజు గారు. 1 అవర్ అందరికీ కల్పించారు. దయచేసి అర్థం చేసుకోండి. కరెక్టే. అధ్యక్ష ఇది మాటలు కాదు అధ్యక్ష, ఇదంతా ఆవేదన, రాష్ట్ర ప్రజల ఆవేదన అధ్యక్ష. రాష్ట్ర ప్రజల ఆవేదన, కన్నీరు కాల్స్తూ బాధలు పడుతున్న వాళ్ళ గురించి సభకి తీసుకురాకపోతే నీకు ఎట్లాగా అధ్యక్ష? దయచేసి మీ బాధ అందరూ కూడా చెప్తారు. అది మీ ఒక్కరి బాధ కాదు, అందరి బాధ. అందరి బాధ. నేను స్టార్ట్ చేసినప్పుడు అధ్యక్ష, ఇవ్వాలి అధ్యక్ష టైము. అందరినీ ఓటింగ్ తీసుకోండి అధ్యక్ష. ఓటింగ్ తీసుకోండి. 1 గంటలో అవ్వాలి అధ్యక్ష. 0 అవర్ కాదు ఇది అధ్యక్ష. ప్రపోజ్ చేసిందే అధ్యక్ష. ప్రపోజ్ చేసింది దయచేసి ఒక అరగంటనే ఇవ్వండి అధ్యక్ష. ఒక ½ అవర్ లో క్లోజ్ చేస్తాను అధ్యక్ష. దయచేసి వెరీ సీరియస్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి, this is the serious issue. Everyone wanted to deal with it. So you take some minimum time. But if you want to take entire 1 hour, then the list handed over to me would be a waste. Okay, Adhyaksha. I will. Okay, I'll be very brief and short. I'll be very brief and short. I'll be very brief and short. ప్రజల ఆవేదన చేసేటట్టు, మీకు తెలిసేటట్టు నేను చేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. ముందు కాంట్రాక్టర్స్ది, తర్వాత ప్రజలది చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే కాంట్రాక్టర్స్ ఎంతమంది సూసైడ్ చేసుకున్నారో తెలుసు అధ్యక్ష. 43 మంది కాంట్రాక్టర్స్ సూసైడ్ చేసుకుని ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఎందుకు చేసుకున్నారో తెలుసా? పనులు చేసిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా అప్పుల పాలైపోయి మొత్తం ఎక్కడ బ్యాంకులోంచి లోన్స్ కూడా పుట్టకుండా నానా బాధలు పడుతూ, అరే ఈ భూమి పైన ఈ జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఉన్నంత కాలము ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందనే ఉద్దేశంతో 43 మంది కాంట్రాక్టర్స్ ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. నేను కాంట్రాక్టర్ గానే పనిచేస్తున్నాను. 1983 నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలో నేను పనిచేస్తున్నాను అధ్యక్ష. కానీ ఎప్పుడు ఇన్ని రాష్ట్రాల్లో పనులు చేశాను కానీ ఇంత దారుణమైన దుర్మార్గపు రాక్షస ప్రభుత్వం దగ్గర పని చేయలేదు అధ్యక్ష. పని చేసిన తర్వాత జరుగుతున్న తిప్పలు ఏంటో, బాధలు ఏంటో తెలిసినాయి అధ్యక్ష. అందుకే కాంట్రాక్టర్స్ 43 మంది సూసైడ్ చేసుకున్నారు. కానీ నాకు కొంత గుండె ధైర్యం ఎక్కువ. అందుకే నేనున్న పరిస్థితిలో అయితే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి పెట్టిన బాధలతో అయితే 10 సార్లు సూసైడ్ చేసుకోవాలి. 10 సార్లు సూసైడ్ చేసుకోవాలి అధ్యక్ష నాలాంటి వ్యక్తి. కానీ నాకు 5 సార్లు హార్ట్ అటాక్ వచ్చిన బతికిన వ్యక్తిని నేను. నాకు గుండె ధైర్యం ఎక్కువ. కాబట్టి నేను ఈరోజు ఇక్కడ అసెంబ్లీకి వచ్చి తమరి ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తున్నాను అధ్యక్ష. దయచేసి పిలిపించండి జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డిని పిలిపించవలసిన బాధ్యత మీద ఉంది అధ్యక్ష. 2014 నుంచి మేము 2014 నుంచి 19 వరకు ఆంధ్ర రాష్ట్రము స్వర్ణ యుగం జరిగింది అధ్యక్ష. 14 నుంచి
2014 నుంచి 19 వరకు స్వర్ణ యుగం అయితే 19 నుంచి 24 వరకు రాక్షస పరిపాలన జరిగింది అధ్యక్ష. రాక్షస పరిపాలనలో ప్రతి ఒక్కరూ సఫరర్స్ అయ్యారు అధ్యక్ష. సరే అధ్యక్ష, మీరు టైం ఇవ్వట్లేదు కాబట్టి తగ్గించిస్తున్నారు కాబట్టి అధ్యక్ష, టెండర్స్ లో కాంట్రాక్టర్స్ టెండర్స్ లో అధ్యక్ష ఏదైతే 2 కండిషన్స్ ఉన్నాయి అధ్యక్ష. ఒకటి జీవో నెంబర్ 35, రెండోది జీవో నెంబర్ 94 అధ్యక్ష. జీవో 35 ఏంటంటే అధ్యక్ష, ఎప్పుడైతే రేట్లు ఎస్ఎస్ఆర్ రేట్లు ఎస్ఓఆర్ రేటు పెరిగిందో నెక్స్ట్ ఇయర్ కూడా పెరిగితే ఆ డిఫరెన్స్ ఇన్ కాస్ట్ 5% తగ్గించి బ్యాలెన్స్ పేమెంట్ ఇస్తారు అధ్యక్ష. అట్లాగే జీవో 35 అయితే అధ్యక్ష మిగిలిన ఐటమ్స్ కి ఏదైతే రేట్లు పెరిగినాయో అంటే టైల్స్ తర్వాత ఇంకా అదర్ మెటీరియల్స్ అది జీవో 35 కింద మాకు పేమెంట్ కాంట్రాక్టర్స్ కి ఇస్తారు అధ్యక్ష. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే అధ్యక్ష, ఈ టెండర్స్ అన్ని కూడా ఏపీ టిడ్కోలో 2016-17 సంవత్సరంలో ఆ ఎస్ఎస్ఆర్ ప్రకారము టెండర్స్ పిలిచారు అధ్యక్ష. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అధ్యక్ష, ఒక స్టీల్ టన్నుకి అప్పుడు ఎస్టిమేట్ ప్రకారము 29,206 రూపాయలు అధ్యక్ష. తర్వాత వర్క్స్ కంప్లీట్ చేసింది 2018లో అయింది, 2019కి మెజారిటీ వర్క్స్ అయిపోయినాయి. ఇప్పుడు 2019కి మెజారిటీ వర్క్స్ అయినప్పుడు అధ్యక్ష 2018 ఏప్రిల్లో అధ్యక్ష ఈ డిపార్ట్మెంట్ వారు ఫిక్స్ చేసిన రేటు, బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ ఫిక్స్ చేసిన రేటు 44,000 రూపాయలు స్టీల్ అధ్యక్ష పెర్ టన్ను. అంటే పాతది 29,206, ఇప్పుడు పెరిగిపోయింది 44,000 అధ్యక్ష. అంటే ఆ సంవత్సరంలో చేసిన పనికి, ఆ నెలలో చేసిన పనికి అధ్యక్ష 29,206 రూపాయలు ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి కాంట్రాక్ట్ లో కండిషన్ ఉంది కాబట్టి ఆ డిఫరెన్స్ పే చేయాలి అధ్యక్ష. దాన్నే జీవో నెంబర్ 94 కింద పే చేయాలి అధ్యక్ష. ఇంక్రీజ్ ఎంతో తెలుసు అధ్యక్ష, 50% అధ్యక్ష. అట్లాగే 2019 ఏప్రిల్లో కూడా 44,000 ఉంది అధ్యక్ష. 2020 ఏప్రిల్లో 40,000 ఉంది అధ్యక్ష. అంటే తగ్గిపోయింది రేటు. తగ్గిన తర్వాత ఎంతైతే తగ్గిందో అది డిడక్ట్ చేయాలి అధ్యక్ష. 2021లో ఏప్రిల్లో 54,000 రూపాయలు అయింది అధ్యక్ష. కానీ వచ్చిన పేమెంట్ ఎంతో తెలుసు అధ్యక్ష, కేవలం 29,000 రూపాయలు 206 ప్రకారమే పేమెంట్ ఇచ్చేవారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జీవో 94 అప్లై చేయలేదు. తర్వాత దాని డిఫరెన్స్ అంటే 54,000 రూపాయలతోటి డబ్బు కొని స్టీల్ కొని మన బిల్డింగ్లు కడితే పెర్ టన్నుకి లాస్ అయిపోయేది 24,794 రూపాయలు అధ్యక్ష. పర్సెంటేజ్ ఆఫ్ లాస్ ఎంతో తెలుసు అధ్యక్ష, 84.89% అధ్యక్ష. అట్లాగే రకరకాల ఇబ్బందులకి గురైనప్పటికీ 2023లో పేమెంట్లు ఇవ్వనప్పటికీ కూడా కాంట్రాక్టర్స్ పనిచేయడం జరిగింది అధ్యక్ష. పేమెంట్లు ఇవ్వనప్పటికీ కూడా అప్పుడు స్టీల్ రేటు 64,500 రూపాయలు పెట్టి స్టీల్ కొని మనం బిల్డింగ్లు కడితే వచ్చిన పేమెంట్ ఎంతో తెలుసు అధ్యక్ష, 29,206 రూపాయలు. ఏదైతే 2016-17 రేట్లు ఉన్నాయో ఆ రేట్ల ప్రకారమే అంటే 35,000 రూపాయలు పెర్ టన్నుకి లాస్ అధ్యక్ష. ఇంత లాసులు భరిస్తూ కూడా కాంట్రాక్టర్స్ పనిచేయడం జరిగింది అధ్యక్ష. మేమే సత్యనారాయణపురము, అనకాపల్లి, రాతి చెరువు, అగనంపూడిలో బిల్డింగ్లు కట్టి అందరికీ కూడా 2 సంవత్సరాల క్రితమే బిల్డింగ్స్ కట్టిన తర్వాత 2 సంవత్సరాల క్రితమే బెనిఫిషరీస్ కి కూడా హ్యాండ్ ఓవర్ చేసేస్తే కనీసం ఈ డబ్బులన్నా వస్తాయనే ఉద్దేశంతో బ్యాంకుల్ని బతిమాలి కోట్లాది రూపాయలు, 50 కోట్లు ఒక బ్యాంక్, ఇంకో బ్యాంక్ 30 కోట్లు, మొత్తం మీద 120 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి ఇక్కడేమో బిల్డింగ్స్ కంప్లీట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పేమెంట్లు ఇవ్వడం అధ్యక్ష. నా ఒక్కడికే రావాల్సింది 84,65,00,000 ఉంది. ఇదేదో ఇవాళ పెట్టింది కాదు. 2019 నుంచి కూడా 45 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఆప్ చేస్తాడు. ఎందుకో తెలుసా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి మాట్లాడిన వ్యక్తి నేను అని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎక్కడైతే అన్యాయం జరిగితే అన్యాయాన్ని ఎదిరించే దాంట్లో నేను కూడా భాగస్వామి